అంత నవ్వాల్సిన అవసరం లేదు దుష్ట వేటగాడా. ఈ మాట విని జంతువులన్నీ అటువైపు చూశాయి. అక్కడ మోంటూ కోతి మింకు కొంగని తీసుకుని వచ్చి అక్కడ నిలబడి ఉంది. అరే వా, మింకు కొంగ! నా స్నేహితుడిపైన నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అందుకే నేను ఈరోజు ఉదయమే తనని విడిపించేశాను. అలాగే ఈ నల్ల చిరుత నిజస్వరూపం అందరి ముందుకు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నాను. మింకుని ఇక్కడికి తీసుకొచ్చే సమయం కోసం చూస్తున్నాను. నల్ల చిరుత, వెంటనే రహస్యపు మాయా గుహ వైపుకు పద. వేటగాడు ఇంకా నల్ల చిరుత గుహవైపుకు పరిగెత్తడం మొదలుపెట్టారు. జంతువులన్నీ వాళ్ల వెనకాలే ఉన్నాయి. కొంగ గాలిలో ఎగురుకుంటూ వచ్చి వేటగాడి తలపైన ముక్కుతో 2 సార్లు పొడిచింది. మింకు కొంగ, మమ్మల్ని క్షమించు. మేము కారణం తెలుసుకోకుండా నిన్ను అనుమానించాము. ఈరోజు నువ్వే లేకుంటే అందరము ఆ వేటగాడికి బానిసలయ్యేవాళ్ళం. ఏం పర్వాలేదు షేర్ ఖాన్, నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. ఆ రోజు నుండి మళ్లీ మింకు కొంగ ఆ గుహ బయటే కాపలా కాస్తూ ఉంది. అంతేకాదు, అడవిలో తన గౌరవం ఇంకా పెరిగింది.